నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారికి 51 ఏళ్ళు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పాలి మనం ముందుగా. జగన్ గారికి, సీఎం జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఆయన పొలిటికల్ జర్నీలో విజయాల్ని, వైఫల్యాల్ని మనం ఏ విధంగా చూడాలి ఈ 51 ఏళ్ళు? అంటే ముందు లేరులేండి. అంటే ప్రతి నాయకుడికి కూడా విజయాలు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి. ఎత్తుపల్లాలు లేకుండా లైఫ్ ఉండదు, పొలిటికల్ జర్నీ ఉండదు, ఏది ఉండదు. జగన్ గారికి కూడా ఆయన మొత్తం పొలిటికల్ కెరీర్ గ్రాఫ్ అంతా తీసుకుంటే దాంట్లో హైట్స్ ఉన్నాయి, ఆయన ఇబ్బందులు పడినవి ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే మొత్తం మన భారతదేశ రాజకీయాలన్నిటినీ మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయనంత విలక్షణంగా రాజకీయాల్లోకి దూసుకొచ్చిన నాయకుడు, ఆయనంత వేగంగా ఎదిగిన నాయకుడు చాలా తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది అంటే దాదాపుగా లేరు. అవును, ఒకరిద్దరు ఉన్నారేమో మనకు తెలియదు. అంటే ఏమిటి ఆయన గొప్పతనమో? ఆయన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడే కదా. తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరైనా కొడుకులకి పొలిటికల్ కెరీర్ ఉంటుంది, పొలిటికల్ లైఫ్ ఉంటుంది. ఆయన కూడా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి ఇమేజ్లో భాగంగా ఎంపీ అయిన వాడు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వ్యక్తే కదా. ఆయన ఏమిటి ఆయన గొప్పతనం అని ఎవరైనా అడగచ్చు. అంటే జనరల్గా ఆయన మద్దతుదారులు జగన్ని పొగుడుతారు, ఆయన వ్యతిరేకులు ఆయన తిడుతూ ఉంటారు, ఆరోపిస్తూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు, నీ అంత అంటారు, ఇంకా చంద్రబాబు అయితే సైకో అంటాడు, ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు కదా. ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ ఆయన ఒక ప్రత్యేకమైన నాయకుడని ఆయన శత్రువులు కూడా ఒప్పుకొని తీరాలి. ఎందుకంటారా? మీరు ఒక్కసారి ఆయన మొత్తం గ్రాఫ్ అంతా పరిశీలించండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్తోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, నో డౌట్. తండ్రి కాకుండా, వైఎస్ రాజశేఖర రెడ్డి కాకుండా మామూలుగా ఒక వ్యక్తిగా గనక అతను రాజకీయ ప్రవేశం చేసి ఉంటే కూడా ఎదిగేవాళ్ళేమో మనకు తెలియదు. బట్ అది టైం పట్టేది. ఎవరైనా ఒక ఇండివిజువల్గా రాజకీయాలు కానీ, వ్యాపారం కానీ, ఏదైనా కానీ జీవితంలో ఒక రేంజ్ సక్సెస్ కొట్టాలంటే మన కుటుంబ ఇమేజ్ ఉన్నప్పుడు మనకు కొంత పాజిబిలిటీస్ పెరుగుతాయి. సింగిల్గా అంటే మనం ఏమీ లేకుండా, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా నేరుగా రావడము, నేరుగా వచ్చి గెలవడానికి కొంచెం టైం పడుతుంది. గెలిచే విజేతలు ఎప్పుడైనా గెలుస్తారు. రాజకీయాల్లో వచ్చిన వాళ్ళందరికీ కుటుంబ నేపథ్యమే ఉంది అంటే లేదు. రేవంత్ రెడ్డి గారి తండ్రి, తాతలు వాళ్ళు ఏం కుటుంబంలో లేరు కదా. ఆయన నేరుగా సింగిల్గానే వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి వరకు వచ్చారు. అలా తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్లో నుంచి ఈయన వచ్చిన నాయకుడే అయినప్పటికీ ఆయన అసలు సవాళ్ళన్నీ కూడా తండ్రి హఠాత్తుగా చనిపోయిన తర్వాత ప్రారంభమయ్యాయి. అసలు జగన్ ఏమిటి, జగన్ నాయకత్వ లక్షణాలు ఏమిటి, ఆయన ఎలా ఉంటారు ఏమిటి అనేది మొత్తం మనకు తెలియడానికి ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి గారి ఇదే ఆయన మరణం తర్వాత ఈయన జర్నీ స్టార్ట్ అయింది. ఈయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది? కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయినప్పుడు ఈయన సరే ముఖ్యమంత్రి కావడానికి సంతకాలు పెట్టించారంటారు, అవంటారు, ఇవంటారు, ఇవన్నీ వాటికి ఏమి పెద్ద ఆధారాలు లేవు. సంతకాలు పెట్టినంత మాత్రాన సోనియా గాంధీ ఈయన్ని ముఖ్యమంత్రి చేస్తుంది అని ఆ రోజు ఎవరు అనుకోలేదు. ఆమె చేయలేదు కూడా. రోషయ్య గారికి ఇచ్చింది కదా, ఈయన వరకు రానివ్వలేదు కదా. సరే, ఆయన యాంబిషన్ ముఖ్యమంత్రి కావడమా, రాజకీయ నేతగా ఎదగడమా, ఇంకోటి అనే దాన్ని పక్కన పెడితే ఆయన తన లక్ష్యం దిశగా, అంటే ఒక రాజకీయ నాయకుడుగా తాను మామూలు ఏదో చేతులు కట్టుకుని నిలబడే టైపు కాదు, తనకు తానుగా ఎదిగే టైపు అని నిరూపించుకోవడానికి ఆయన ఏం చేశారు? సోనియా గాంధీని ధిక్కరించారు. సోనియా గాంధీని ధిక్కరించడము అంటే చాలా పెద్ద విషయం అది. అంటే ఈ దేశానికి ఒక రకంగా ఆమె ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పటికీ ఆమె బ్రిటిష్కి ఎలాగైతే గతంలో విక్టోరియా రాణి వీళ్ళంతా ఉన్నారో, ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ వెలుగుతున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ సోనియా గాంధీ ఇస్ ద సుప్రీం. ఆమె అనుకుంటే ఏమైనా చేస్తారు, రాజకీయంగా సమాధి చేసేస్తారు అసలు పైకి లేకుండా. అలాంటి సోనియా గాంధీ గారిని ఎదిరించి, లేదు నేను మా నాన్న చనిపో ఆత్మకు శాంతించాలంటే నేను ఓదార్పు యాత్ర చేయాల్సిందే అన్నారు. ఆమె ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి ఈయన వచ్చి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని వదిలేసి తను సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పుడు నిజానికి రాజశేఖర రెడ్డి గారి మీద ఎంత ఇష్టమైనా ఉండొచ్చు, అభిమానమైనా ఉండొచ్చు. కేవలం ఆయన కొడుకు అంత పెద్ద సోనియా గాంధీని ధిక్కరించి పార్టీ పెడితే ఈయన వెంట నడవడానికి చాలామందికి ధైర్యం చాలే. అప్పటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఎంతోమందికి, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది.
రోషయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వాళ్ళని ఎదిరించి కేంద్రంలో ఉన్న సోనియా గాంధీని ఎదిరించి ఈయన వెంట నడవాలంటే కూడా చాలామందికి ధైర్యం చాలా నడవాల్సిన వాళ్ళు నడిచినారు. అంటే ఎవరు నడిచినా ఎవరు నడవకపోయినా ఈయనైతే తన జర్నీ ఆపేవాడు కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటంటే దానికి ఒక స్వాతంత్రోద్యమ చరిత్ర ఉంది. మన మొత్తం ఇప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పటికీ మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి కాలం నుంచి తర్వాత విడిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కాలం నుంచి కూడా 1983లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టే వరకు దాని ఒక్క వెలిగిన పార్టీ అది. దానికి అసలు ఎదురే లేదు. ఎదురే లేనటువంటి పార్టీకి 1983లో బ్రేక్ వేశారు ఎన్టీ రామారావు గారు. సరే, ఆ సంగతి వదిలేస్తే మళ్ళీ దానికి పూర్వ వైభవం వచ్చింది. 5 ఏళ్లకే పూర్వ వైభవం వచ్చింది. మళ్ళీ గెలిచింది, మళ్ళీ ఓడిపోయింది. 2004లో ఒక సుస్థిరమైన నాయకుడు, అంటే అప్పట్లాగా గతంలోలాగా ముఖ్యమంత్రులు మార్చే పద్ధతి నుంచి బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది గట్టిగా వేళ్ళూనుకుంది. అటువంటి పార్టీని పెకలించి వేశాడు. ఎలా పెకలించి వేశాడు? 10 సంవత్సరాల నుంచి గట్టిగా ఒక సర్పంచ్, వార్డు మెంబరు, ఒక మున్సిపల్ కౌన్సిలర్ కూడా గెలవలేని స్థితికి చేశాడు దాన్ని. అంటే రాజకీయంగా సమాధి చేశాడు. ఈ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని సమాధి చేసిన నేపథ్యంలో ఆయన పడిన కష్టాలన్నీ కాదు. ఏం చేశారు? ఆయన మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి జైలుకి వేశారు. జైలుకి కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే అందరూ ఏమనుకున్నారంటే ఈయన పార్టీ ఇక్కడితో అయిపోతుంది, ఇక ఈ పార్టీ బతకదు, ఊరికే ఏదో, అంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు కొడుకులు రాజకీయాల్లోకి వచ్చి అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో తండ్రి పేరుతో రాజకీయాలు చేయడానికి వచ్చి, తండ్రి పేరుతో రాజకీయాల్లోకి వచ్చి తాత్కాలికంగా ఏదో కొంత అలా ఒక వెలుగు వెలగకుండానే వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇతను కూడా అదే. ఇతన్ని మనం గట్టిగా బిగిచ్చేస్తే, జైల్లో పడేస్తే ఇంక ఏమీ లేదు ఈ పార్టీ అని అందరూ అనుకున్నారు. ఈయన శత్రువులు ఎంతమంది? మనకి మహాభారతంలో అభిమన్యుడికి ఎలా చుట్టుముడతారో అలా చుట్టుముట్టారు ఈయన్ని. సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్లో ఉన్నటువంటి కురువృద్ధ నాయకులు, వీళ్ళందరికీ తోడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన పార్టీకి మద్దతు ఇచ్చే ఒక స్మాల్ గ్రూప్ తప్ప ఆయన కోసము పనిచేసేవాళ్ళు ఎవరు లేరు. మొత్తం వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళే. అంటే వీళ్ళందరూ కలిసి ఆయన రాజకీయ భవిష్యత్తుని మొత్తం సమాధి చేయడానికి ఒక కుట్రాలి అనండి, లేదా ఒక యుక్తి అనండి, లేదా ఒక వ్యూహం అనండి, రాజకీయ చతురత అనండి, ఏమన్నానండి, దాని పేరు ఏదన్నా పెట్టుకోండి. ఇంత చేసినప్పటికీ ఆయన మళ్ళీ ఒక ఫీనిక్స్ పక్షిలు ఎగిరినట్లు ఎగిరాడు. ఫీనిక్స్ పక్షి అంటే ఏంటంటే అది బూడిదైపోయిన దాంట్లో నుంచి మళ్ళీ లేస్తుందనమాట. ఈజిప్ట్ కథ అది. అలా ఎగిరాడు. అలా ఎగిరిన తర్వాత ఆయనకి అధికారం రాలేదు. ఈవెందో పార్టీ నిలబెట్టుకొని దాదాపుగా అధికారంలోకి వచ్చేసినామనే మూడ్లో ఉన్నప్పటికీ ఆయనకు అధికారం రాలేదు. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండాలి. అయితే ఆయన ఏం చేశాడు? అసెంబ్లీకి పోవడం అవన్నీ పక్కన పెడితే ఎక్కడ తన బలం ఉందో, ఏది తన బలమో అతను గుర్తించాడు. అది ఆయన బలం ఏమిటంటే జనం. 5 ఏళ్ల పాటు నిరంతరం జనంలోనే ఉన్నాడు ఆయన. నిరంతరం జనంలోనే ఉండి, జనంలోనే తిరిగి, జనంతోనే ఉండి తన పార్టీని అధికారంలోకి తెచ్చుకోగలిగాడు. తెచ్చుకున్న తర్వాత అక్కడి వరకు ఆయన అధికారంలోకి వచ్చే వరకు ఇదంతా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కొన్ని జరిగాయి, మంచి పనులు జరిగాయి, కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. అంత వైఫల్యాలు లేకుండా ఏ నాయకుడు ఉండలేడు. ఆయన ఏమిటంటే మద్య నిషేధం గురించి చెప్పినప్పుడు దాన్ని అమలు చేయడం అంత ఈజీనా కాదా అనే దాని మీద ఆయనకు స్పష్టత లేకుండా అది ఒక రకంగా ఫెయిల్యూర్, ఒక రకంగా సక్సెస్. ఎలా సక్సెస్ అంటే లిక్కర్ మాఫియాని ఫినిష్ చేశాడు అతను. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మాఫియా లేకుండా చేశాడు. అయితే మద్య నిషేధం ఆయన చేయలేకపోయాడు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్ ఆయన చేయలేకపోయాడు. అయితే ఈ 5 ఏళ్లలో మీటింగులు పెట్టడము, బహిరంగ సభలు పెట్టడము, జనానికి ఈ పథకాలు వేయడము కాకుండా మిగతా టైంలో ఆయన జనంలో లేడు. అది ఆయన వైఫల్యం. ఏ జనం నుంచి వచ్చాడో, ఏ జనంతో పాటు కలిసి తిరిగి తన పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాడో, జనానికి తాను పథకాలు ఇస్తున్నాను, జనానికి తాను బటన్ నొక్కుతున్నాను అని అనుకుంటున్నాడు. కానీ ఆయన జనంలోకి రావడం మానేశాడు. ఆయన సభలు పెడుతున్నాడు అంతే. సభలు పెడుతున్నాడు, సభల్లో మాట్లాడుతున్నాడు. కానీ తన భూమిక అంటే తన గ్రౌండ్ జనమే కదా. అంటే ఒక ముఖ్యమంత్రి నిరంతరం జనంలో ఉండాల్సిన అవసరం ఉందా అని కూడా అడగచ్చు.
ఇంత మునుపటంతా లేకపోవచ్చు. మీరు ముఖ్యమంత్రిగా పాదయాత్రలు చేయడం కష్టం, చేయడం కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్లో ఆయన యాత్రలు చేయడం కరెక్ట్ కాదు. కానీ ఎంతో కొంత జనములో ఉండకుండా ఆయన మామూలుగా తనకు తానుగా తన ఊరికే పాలసీ మేకింగ్ చేస్తే చాలు అనుకునే మూడ్లో ఉన్నాడు. అదొక వైఫల్యం. అయితే ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. ఈరోజు ఆయన పథకాలన్నీ పెట్టాడు. సంక్షేమ పథకాలతో వచ్చిన పేదవాళ్ళకు వచ్చే లబ్ధి ఎలాంటిదంటే, కొత్తగా ఎవరు వచ్చినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, తాను కూడా ఏవో పథకాలు ఇవి ఇస్తా అంటున్నారు. కానీ అది ఆయన చేస్తారా లేదనేది వేరే విషయం. కానీ ఈయన పెట్టిన పథకాలన్నీ కూడా ఇప్పుడు పెన్షన్ 3,000 జనవరి నుంచి ఇవి చేస్తున్నప్పుడు ఈ 3,000 అయినా ఇవ్వాలి. ఎవరైనా వస్తే ఈయన వస్తే అలాగే ఇస్తాడు. 3,000కి పెంచైనా ఇవ్వాలి. ఇట్లనే అనేక పథకాలు అనివార్యంగా కొనసాగించాలి. సరే, దానివల్ల నష్టం ఏమిటి, లాభం ఏమిటి అనేది మళ్ళీ సెకండరీ. మీకు ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు అవుతుంది, అదవుతుంది, ఇదంతా అది వేరే చర్చ. కానీ ఆయన వచ్చిన తర్వాత అనేక పథకాలు పేదవాళ్ళకు ఉపయోగపడ్డాయి, నో డౌట్. దాంట్లో ఏమీ సెకండ్ ఛాన్స్ లేదు. దాని పరిణామాల గురించి ఎవరైనా ఎన్నైనా మాడవచ్చు. కానీ పేదవాళ్లకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయన అందించారు. అదేవిధంగా ఆయన ఏం చేశారు, ఒక కొత్త ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం ఎలా చేశారంటే, ఓసీ సీట్లలో మిగతా బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అవకాశం ఇచ్చారు. అంటే ఉదాహరణకి ఒక మేయర్ సీటుని, అది ఓసీ సీట్ అనుకోండి, అది రిజర్వ్డ్ సీటు కాదు, కానీ అక్కడ ఓసీలకు కాకుండా బీసీలకు ఇచ్చారు. చాలా చోట్ల ఇలాంటి ప్రయోగాలు చేశారు, సామాజిక ప్రయోగాలు చేశారు. అంటే దానివల్ల ఏమిటి ఉపయోగము? ఇప్పుడు ఒకవేళ బీసీ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఉన్నారు అనుకుందాం, అప్పుడు ఎవరో ఒకరు అగ్రవర్ణాలే కదా ఆయన వెనకుండి నడిపిస్తారు, ఆయనకి ఏమైనా అధికారాలు ఉంటాయని కూడా అడగచ్చు. కానీ దానికి టైం పడుతుంది, ప్రతిదానికి టైం పడుతుంది. అంటే అసలు మాది కాదు ఈ సీటు, ఎవరో ఒకరు అగ్రవర్ణాలు తన్నుకుపోతారు, మాకు ఎప్పటికీ ఒక ఊరు ఉందనుకోండి, ఒక పట్టణం, ఆ పట్టణంలో గత 30-40 ఏళ్ల చరిత్ర తీసుకుంటే ఏ ఒక్క మున్సిపల్ చైర్మన్ కూడా అన్లెస్ రిజర్వ్ అయితే తప్ప అగ్రవర్ణాలు కాకుండా మిగతా సామాజిక వర్గాలకు ఛాన్స్ ఇచ్చిన దాఖలాలే ఉండవు. అలాంటి చోట ఒక కొత్తగా, అంటే మేము కూడా పదవులు తెచ్చుకోగలము, మాకు కూడా పదవులు వస్తాయి అనే ఒక ప్రయోగం తొలి దశలో విజయవంతమైతే టైం పడుతుంది దేనికైనా. ఇప్పుడు మా చిన్నతనంలో కులం పేరుతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవాళ్ళు. ఈరోజు మాట్లాడమని చూద్దాము, మాట్లాడితే పోలీసులు కేసు పెట్టి లోపలేస్తారు. ఎవరో కూడా ఈరోజు కులం పేరుతో తొందరపడి నోరు జారరు. ఒక 30-40 ఏళ్ల క్రితము అది ఏదో ఒక హక్కుగా భావించేవాళ్ళు కులం పేరుతో తిట్టడం అనేది. అంటే టైం పడుతుంది, ప్రతిదానికి టైం పడుతుంది. అంటే ఈయన ఒక ప్రయోగం చేశాడు, ఆ ప్రయోగం విఫలమవుతుందో సఫలమవుతుందో సెకండరీ, కానీ ఒక పునాది అయితే వేశాడు కదా. అలా రాజకీయాల్లో మార్పులు తేవడానికి కూడా ఆయన ట్రై చేశాడు. ఆయన మీద వచ్చిన విమర్శలు ఏమిటంటే, ఆర్థికంగా ఈ డబ్బులన్నీ అప్పులు చేసేసి పథకాలకి చేస్తున్నాడు, అభివృద్ధి దిశగా ఏమీ పనిచేయడం లేదు, పైగా ఈ ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేక వాళ్ళు ఏదో రౌడీయిజం చేస్తున్నారు, రుబాబు చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి ఆయన మీద. అరే, దాంట్లో అవన్నీ వాళ్ళు పార్టీ చెక్ చేసుకుంటుంది, అది వేరే విషయం. కాబట్టి మనము ఆయన పుట్టినరోజు సందర్భంగా మాడాల్సిన విషయం ఏంటంటే, ఎవరు ఎన్ని విమర్శించినా, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా గత 30-40 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి విలక్షణమైన నాయకుడు మన రాజకీయాల్లోకి రాలేదు. ఉంటే మనం చెప్పాలి కదా. అంటే మనం మొత్తం రాజకీయాలంతా ఒక్క కుదిపిన వాళ్ళు 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చింది, ఎన్టీఆర్ చేశారు. ఆయన కాంగ్రెస్ను ధిక్కరించి చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టుకున్నాడు. ఈయన ఏమిటంటే, తాను ఉన్న తన పునాది అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి, తన తండ్రికి అంతా ఇమేజ్ తెచ్చి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి మొత్తం ఒక తిరుగుబాటు చేసి తాను ఒక పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి వరకు వచ్చారు. అది గొప్ప విజయం. అంటే ఒక లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తే ఒక మనిషి ఎవరైనా ఎలా ఉంటుంది, ఎలా సాధిస్తారు అనే దానికి ఆయన ఒక ఉదాహరణ. కాబట్టి అలా ఆయనలో ఉన్న పట్టుదల, ఆ లక్ష్యం దిశగా వెళ్ళేది, దృఢ నిర్ణయాలు, ఇవన్నిటినీ కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు, ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఆయన ఏదో ఆర్థిక నేరాలు చేశాడు, ఆయన అది జైలుకి వెళ్ళాడు, వీటి గురించి మాడకూడదు. వీటి గురించి అది వేరే యాంగిల్. మీకేం సాక్ష్యాలు లేవు కదా. ఈరోజు కూడా ఆయన బెయిల్లో ఉన్న, కోర్టులో ఏం శిక్ష పడలేదు కదా,
మరి ఆ రోజు సోనియా గాంధీ కక్ష కట్టే కదా ఆయన్ని జైలుకు పంపించింది. సోనియా గాంధీతో రాజీ పడి ఉంటే జైలుకి ఆయన ఎప్పటికీ పోడు కదా. కాబట్టి ఈ లాజికల్గా ఇవన్నీ ఆలోచిస్తే అది వేరే యాంగిల్. కానీ ఆయన నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఒక లక్ష్యం దిశగా ప్రయాణం చేసేవాళ్ళు తన లక్ష్యాన్ని సాధించడానికి ఎలా కృషి చేస్తారు అనేది నేర్చుకోవాలి. సో మొత్తానికి 51 ఏళ్ళు జగన్ గారికి. ఈ 10-15 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయం ఎలా అయితే ఉందో, అంటే పొలిటికల్ కెరీర్ ఎలా సాగిందో, రానున్న ఇంకో 10-15 ఏళ్ళు ఊహిస్తే అందులో ఇంకెన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయో ఉంటాయి. చెప్పలేము. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒకే లెవెల్ ఉండదు. పైకి ఒక దశలో పైకి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది మనం చరిత్రలో చూసాం. జయలలిత గారు, కరుణానిధి గారు, ఎంజి రామచంద్రన్ గారు ఒక్కరు ఆ ఓటమి నుంచి లేకుండా అలా ఆయన వెళ్ళిపోయారు. అలా అది వదిలేస్తే ఈయనప్పుడు రేపు సక్సెస్లు ఉండొచ్చు, వైఫల్యాలు ఉండొచ్చు, కానీ ఇంకొక 25-30 ఏళ్ళు ఈయన రాజకీయం చేస్తారు. ఈయన వేసిన పునాదులు ఉన్నాయే, ఈ సామాజిక కోణం గురించి సంక్షేమ పథకాల పునాదులు, ఇవి ముందు కూడా పేదవాళ్లకు ఉపయోగపడతాయి. ఇది తొలి దశలో ఉన్నాయి ఇవన్నీ. వీళ్ళకి అర్థం కావడం లేదు చాలామందికి. ఆయన ఇంగ్లీష్ మీడియం చదువులు కానీ, కంప్యూటర్ చదువులు కానీ ఆయన ఎందుకు చెప్తున్నాడు అనే దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంకా టైం పడుతుంది. డబ్బులు ఉండేవాళ్ళు పిల్లల్ని పబ్లిక్ స్కూళ్ళల్లో చదివించుకునే వాళ్ళు ఏమైనా మాడవచ్చు. పేదవాళ్ళకి తెలుస్తుంది ఆ చదువు విలువ ఏంటి అనేది. కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.